ముంబై తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ఫెర్రీని నేవీకి చెందిన స్పీడ్ బోటు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. ప్రమాదంలో చిక్కుకున్న 101 మందిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. మృతుల్లో 10 మంది టూరిస్టులు కాగా 3 నేవీ సిబ్బంది ఉన్నారు. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు 114 మంది బయలుదేరిన ఫెర్రీని ఓవర్ స్పీడ్ తో వచ్చిన నేవీ బోట్ ఢీకొట్టింది. దాంతో ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది. ఇక ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్సిడెంట్ జరగగానే రెస్క్యూ బృందాలు ఆపరేషన్ చేపట్టాయి. 11 నేవీ పడవలతో పాటు కోస్ట్ గార్డ్ కు చెందిన 3 పడవలు, 4 హెలికాప్టర్లు కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. 101 మంది టూరిస్టుల్ని కాపాడి ఒడ్డుకు చేర్చాయి. ఫెర్రీ ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.